ఉన్నటువంటి సాయి సెంటర్ ట్రస్ట్ లాంటి సంస్థలకి చాలా రన్ చేయడం అనేటువంటి చారిటీ కష్టం. ఇప్పుడు 10 సంవత్సరాలు నీకు వయసు ఉంది, నువ్వు చేయగలవు. కనీసం 10 సంవత్సరాల తర్వాత దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారు? కాబట్టి మనం ఉన్న స్కూల్స్కి ఏదైనా పేరు పెట్టడం అనేటువంటిది కూడా దీనికంతా సంబంధించి ఒక స్కూల్ ఉంటుంది కదా, ఇప్పుడు మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా, దాంట్లో అది కావాలి ఆలోచిద్దాం. మనం రాష్ట్ర కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి తప్పకుండా పంచాయతీ చేంజ్ చేసినా పుడుగులు అది ఇప్పుడు చెప్పినట్టు ఉన్నదాన్ని ఏదన్నా ప్రయత్నం సరే గవర్నమెంట్ మనం దాన్ని కానీ సెంట్రల్ నుంచి కూడా ఎవరన్నా ఆ రోజు ఇక్కడికి తర్వాత ఈ మధ్యలో ఏదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా టూర్స్ ఉన్నప్పుడు కూడా ఒకసారి ఆలోచన ఓవరాల్గా ఏంటంటే మనం జరిగిన సంఘటన అనేటువంటిది ఈ దేశానికి సాక్రిఫైస్ చేయడం అందరికీ అవకాశాలు రావు. మీరు మధ్యలో సిద్ధమైనా కూడా ఏం రెడీ కాదు. కొంతమందికి వస్తుంది, వాళ్ళ చరిత్రలో ఉంటారు. వాళ్ళ స్ఫూర్తిని జనాలకు అందించడం అనేది మనం చేయాల్సిన పని. కాబట్టి మంచిది. మనం ఆ లైఫ్ సాక్రిఫైస్ని మనం ఫ్యూచర్ భవిష్యత్తు పిల్లలకి అందించాలి. ఒకసారి నేను ఈ 2-3 రోజుల్లో ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి నేను కూడా అఫిషియల్గా ఈ లెటర్ కూడా రాస్తాము. ఇది హాస్పిటల్లో కానీ అనాథ హాస్పిటల్లో కానీ అంతా వారి పేరు ఫోటో పెట్టండి. స్కూల్ కాలేజ్ పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో కానీ స్కూల్లో ఈ ఊర్లో స్కూల్ ఉందా? ఈ ఊర్లో స్కూల్ ఉందా? ఏముంది ఊర్లో స్కూలు? దగ్గర సార్ ఈ తాండాలో స్కూల్ ఉందా? తాండాలు లేదు సార్. ఈ తాండాలోనూ లేదు. మురళికి ఒక కోరిక ఉండే ఈ తాండాలోనే చెప్పిందా స్కూల్ కట్టాలి. వాళ్ళకు ఈ కోరిక ఉండే చిన్న పిల్లలు ఎన్ని ఉంటాయి ఊర్లో? ఒకవేళ అయితే మురళి ఆడ స్థలం 1.5 వరకు ఉంది, ఆడే కట్టించేద్దాం. 1.5 ఎకర్ స్థలం ఉంది ఈ ఊళ్ళో. ఎన్ని ఇళ్ళు ఉంటాయి సార్? ఒక 60. ఈ అప్లికేషన్ చేశారు వాళ్ళది బాండ్ వచ్చినాయి సార్. రాష్ట్రపతి నుంచి మన రాజ్నాథ్ వీళ్ళు మన ఈ జిల్లా సైనిక భవన్ ఉంటారు కదా, డిస్టిక్ సైనిక భవన్, వాళ్ళు మీకు వచ్చి కార్డు ఇవ్వడం కానీ ప్రాసెస్ జరిగింది. వైస్ చైర్ నేషనల్ వైస్ చైర్ అంటే సెంట్రల్ డిప్యూటీ మినిస్టర్ బ్యాంక్ అందుకని. అంటే అప్పుడు రావడానికి ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. ఇది నిన్న వచ్చినట్టు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదన్నా డిఫెన్స్ సంబంధించి ఏమైనా ఉంటే మీరు శేఖర్ స్వామిని కలవండి. నేను ఢిల్లీలో ఎక్కువ ఉంటాను. వాళ్ళను అవసరాన్ని బట్టి నేను మినిస్టర్లో కానీ లేదా డివిజన్లో కానీ గవర్నమెంట్ ఫెసిలిటీస్కి సంబంధించి జనరల్గా రెగ్యులర్ కోర్సులోనే చేస్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది స్పెషల్ కన్సిడరేషన్ కింద కూడా గవర్నమెంట్ ఇంకో కొంత అనౌన్స్మెంట్ చేసేది కూడా ఉంది. మీకు రెగ్యులర్ బెనిఫిట్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో జరిగినటువంటి ఫ్యామిలీస్కి స్పెషల్ కన్సిడరేషన్ అనేది డిస్కస్ జరుగుతుంది. దాని ఏదైనా మీకు అందుబాటులో మీకు సేకరణ ఉంటుంది కాబట్టి మీకు చెప్తే రెగ్యులర్ టచ్లో ఉంటుంది. ఈ ఆల్రెడీ ఇప్పుడు డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది విగ్రహం పెట్టాలని. అది దాని మీద ఒకటి ఏంటంటే స్టాచ్యూ కాన్స్టిట్యూషన్ కమిటీ అని ఒకటి ఉంటుంది జిల్లాలో. విగ్రహం పెట్టాలంటే పబ్లిక్ ప్లేస్లో
జిల్లా కలెక్టర్ చైర్మన్, దానికి పంచాయతీలు అయితే జిల్లా పరిషత్ సిఇఓ, ప్లస్ ట్రాఫిక్ నుంచి పోలీసులు ఎస్పీ మెంబర్, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అయితే వాళ్ళు ఒక ఎస్సీ మెంబర్. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలో మీటింగ్ జరుగుతుంది. ఎక్కడన్నా మనం ఒక స్టాచ్యూ పెట్టి ఎవరిదైనా సరే, ఈవెన్ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రులు పెట్టాలన్నా, మాజీ రాష్ట్రపతి. మురళీ నాయక్ జోహార్ జోహార్. భారత్ మాతా కీ జై. మురళీ నాయక్ ఆశయాలను, మురళీ నాయక్ ఆశయాలను అమర్ రహే, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే. మురళీ నాయక్ ఆశయాలను, మురళీ నాయక్ ఆశయాలను, యువతకు ఆశా జ్యోతి మురళీ నాయక్ ఆశయాలను. భారత్ మాతా కీ జై.